ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. పంచారామాలలో అత్యంత శాంతి స్వరూపమైన క్షేత్రం, పాలధారతో నిత్యం అభిషేకం పొందే ఏకైక శివలింగం, భక్తుల కోరికలను నెరవేర్చే కరుణామూర్తి, శివుడు వెలసిన పవిత్ర ధామ్ అదే క్షీరారామం, శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయం. ఈ వీడియో మనం క్షీరారామం యొక్క పౌరాణిక చరిత్ర, పంచారామాల నేపథ్యం, శివలింగం మహిమ, శక్తిపీఠ విశేషాలు, ఆలయ నిర్మాణం, చరిత్ర, ఆధ్యాత్మిక ఫలితాలు ఒక్కొక్కటిగా మిస్సు కాకుండా తెలుసుకుందాం. క్షీరారామం ఆలయం ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లులో ఉంది. ఈ క్షేత్రం గోదావరి పరివాహ్య ప్రాంతంలో పురాతన కాలం నుంచే శైవ క్షేత్రంగా ప్రసిద్ధి. ఇక్కడ శివుడు శ్రీ క్షీరలింగేశ్వర స్వామిగా పూజింపబడుతాడు. త్రిపురాసుర సంహారం అనంతరం శివుడు ధరించిన ఆత్మలింగం 5 భాగాలుగా విభజించబడింది. ఆ భాగాలు పడిన 5 పవిత్ర స్థలాలే పంచారామాలు. అవి ఏమిటంటే అమరారామం, సోమారామం, క్షీరారామం, ద్రాక్షారామం, కుమారారామం. ప్రతి క్షేత్రానికి ప్రత్యేక మహిమ ఉంది. క్షీరారామంలో పేరు వెనక కథ విందామా? క్షీర అంటే పాలు. ఈ క్షేత్రంలో శివలింగం నిత్యం పాలధారలో తడుస్తూ ఉండేదని పురాణాలు చెబుతాయి. దేవతలు, ఋషులు పాలుతో అభిషేకం చేయడం వల్ల ఈ క్షేత్రానికి క్షీరారామం అనే పేరు వచ్చింది. ఈ స్థలం శివుడు స్వయంభూగా శివలింగంగా రూపంలో అవతరించాడు. ఈ లింగం ప్రత్యేకత ఏమిటంటే తెల్లని వర్ణం, పాలరంగు కాంతి, నిరంతరం అభిషేక తత్వం. ఇది శుద్ధత, శాంతి, కరుణకు ప్రతీక. క్షీరారామం శివక్షేత్రమే కాదు, ఇది శక్తి ఆరాధనకు కూడా ప్రసిద్ధి. ఇక్కడ వెలసిన అమ్మవారు శ్రీ క్షీరేశ్వర దేవి. సతీదేవి శరీర భాగాలలో ఒక భాగం ఈ ప్రాంతంలో పడిందని శక్తి తంత్ర గ్రంథాలు చెబుతున్నాయి. అందుకే ఇది శివశక్తి సమైక్య క్షేత్రం. క్షీరారామం ఆలయం ద్రవిడ శైలి నిర్మాణం. చాళుక్యులు, చోళుల కాలంలో విస్తరణ, విశాల ప్రాకారం, అద్భుత శిల్పాలు, స్తంభాలపై శివపురాణ ఘట్టాలు, దేవతామూర్తులు చక్కగా చెక్కబడ్డాయి. ఇక్కడ దర్శనం చేస్తే మానసిక శాంతి లభిస్తుంది, కుటుంబ కలహాలు తీరుతాయి. అసలు ఇంకా మనం ఇప్పటికీ పంచారామాలు 4 తెలుసుకున్నాం. నెక్స్ట్ 5వది తెలుసుకుంటాం. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనం దర్శనం చేసుకుంటే సంతాన ప్రాప్తి కలుగుతుంది. ప్రత్యేకంగా పాలాభిషేకం, ప్రదక్షిణ చేస్తారు. శుక్రవారం, సోమవారం ప్రత్యేక పూజలు జరుగుతాయి. ముఖ్యంగా మహాశివరాత్రి, కార్తీక మాసం, శ్రావణ మాసం రోజుల్లో లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. క్షీరారామం ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఇది శాంతికి ప్రతీక, కరుణకు రూపం. ఇంతటితో ఈ ఆలయం గురించి పూర్తిగా తెలుసుకుందాం. కుదిరితే తప్పకుండా వెళ్ళిరండి. దాని అంత ప్రశాంతత ఇంకా ఏమీ ఉండదు. ఇంకా ఈ వీడియో శివ భక్తులకు షేర్ చేయండి. ఇంకెన్నో మహాగాథలు, పురాణాలు, 18 శక్తిపీఠాల గురించి, జ్యోతిర్లింగాల గురించి తెలుసుకుందాం. సో అవన్నీ కూడా తప్పకుండా విని పుణ్యాన్ని పొందండి. అలాగే మీరు వెళ్ళకున్నా విన్నా కూడా పుణ్యమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఇంకొకటి మర్చిపోయా, నేను కొంచెం తప్పుగా చెప్పుంటే మన్నించండి.